వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని కావలి నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా యోగా గురువులు గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సావిత్రి హాజరై యోగాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు జరుగుతుందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తూ సభకి నమస్కారాలు అనిపిస్తూ కాలాతీతమైనప్పటికీ కూడా మీరందరూ నా కోసం ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా జనార్దన్ రెడ్డి గారి దంపతులు వాళ్ళ గురువుని మన అందరికీ పరిచయం చేయాలి, మనందరికి దగ్గరికి తీసుకొచ్చి ఈ రోజున వారి గురువు యొక్క శుశ్రూష చేసుకునేందుకు గురువు గారిని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా దంపతులిద్దరిని కూడా అభినందిస్తూ, మనీ వైపు మనుషులు నడుస్తున్న రోజుల్లో గురువును గుర్తుపెట్టుకుని గురువు మీద నిరంతరం కూడా ప్రేమను పెంచుకునేది కొద్దిమంది ఉన్నారు. అందులో మా జనార్దన్ రెడ్డి దంపతులు ఉన్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నా. గురువులు 8 రకాలుగా ఉంటారు. వాచిక గురువు, సూచిక గురువు, నిషిద్ధ గురువు, వివాహిత గురువు, సద్గురువు, ఇట్లా రకరకాల గురువులు ఉంటే నిరంతరం మనకి విద్యను నేర్పినటువంటి వాచిక గురువుల్ని, సూచిక గురువుల్ని ఎప్పుడు కూడా మనం నెమరేసుకున్నంత కాలం మన జీవితానికి ఒక మార్గం దొరుకుతూనే ఉంటుంది. పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలను నేర్పిన గురువుల కంటే జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడే గురువు చాలా గొప్ప పాత్ర. అందులో ఈ గురువు గారు వారికి మార్గదర్శకుడు అయ్యాడు. వారు చదివిన చదువు రకరకాల అభిరుచులతో ఎదిగినప్పటికీ కూడా జీవితంలో సెటిల్ అయ్యేదానికి సూచించేటువంటి సూచిక గురువే అన్నిటికంటే చాలా గొప్ప గురువు. ఎప్పుడు తప్పు చేసినా తప్పుని ఏలెత్తి చూపుతూ ఈ మార్గాన్ని ఎన్నుకో, ఈ మార్గంలో ఎప్పుడూ నీకు అండ దొరుకుతుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించేటువంటి గురువు చాలా గొప్పవాడు. అంటే తల్లి తండ్రి మాట నేర్పుతారు, నడక నేర్పుతారు. విద్యను అభ్యసించే దగ్గర నుంచి కూడా ఆద్యంతం మన జన్మ కడతారి వరకు కూడా ప్రతి సందర్భంలో మన గురువు అవసరం ఉంటుంది. ఆ గురువు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదంటే మిత్రుడు అయి ఉండొచ్చు. పుస్తకాల్లో పాఠాలు చెప్పే గురువే కాదు, ఎప్పుడు సలహాలు ఇచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గురువు. అందుకనే మనం ఎప్పుడైనా సత్సంగంలో మంచి వ్యక్తిని ఒక్కడిని పక్కన పెట్టుకుంటే ఆ వ్యక్తి వల్ల మన జీవితం ఒక శిల్పంగా మారడానికి అవకాశం ఉంటుంది అనేది మన వివేకానందుడు చెప్పినటువంటి సూక్తి. అంటే ఒక మంచి వ్యక్తితో స్నేహం చేసిన, ఒక మంచి వ్యక్తిని మన గురువుగా ఆస్వాదించుకుంటే ఆ గురువు యొక్క గొప్పతనం ఏంటి అనేది వివేకానందుడికి చెప్పినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. నారద మహాముని విష్ణువు దగ్గరికి వెళ్ళి సత్సంగం అంటే ఏంటి, సత్సంగం అంటే తోటి వ్యక్తితో సత్సంగం ఎలా నడపాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, విష్ణు పరమాత్మ తూర్పు దిక్కుకెళ్ళు, అక్కడ ఒక పావురం కనిపిస్తుంది అని చెప్తాడు. తూర్పు దిక్కుకి వెళ్ళినప్పుడు ఆ పావురం కుక్క కనిపిస్తుందని చెప్తాడు. ఆ కుక్కని దర్శించగానే కుక్క అక్కడికక్కడ చనిపోతుంది. విషాదమైన వదనంతో విష్ణువుని కలుస్తాడు. నన్ను చూడగానే కుక్క చనిపోయింది, కారణం ఏంటంటే
కాదు ఈ దక్షిణ వైపు వెళ్ళి అంటాడు, అక్కడ పాములు ఉంటుంది, దాన్ని చూడమంటాడు. దాన్ని చూసినప్పుడు అది కూడా చనిపోతుంది. అప్పుడు అడుగుతాడు, మళ్ళీ ఏంటి నా పరిస్థితి? కాదు ఇద్దరు పర్వత దిక్కుకు పోమని అంటాడు. అక్కడ ఆవు దూడ కనిపిస్తుంది, దాన్ని చూడమంటాడు. దాన్ని చూసినప్పుడు అది కూడా చనిపోతుంది. అప్పుడు విష్ణు పరమాత్మను అడిగితే కుక్క జన్మ ఎప్పుడైతే ఒక ఉన్నతమైన వ్యక్తి పక్కన చేరాడో ఆ జన్మ అంతమై పాములుగా పుట్టింది. మన పాముల జన్మ కంటే మంచి జన్మ ఆవు దూడగా పుట్టింది. నీ కలయిక వల్ల, నీ సత్సంగం వల్ల అక్కడ పాములు చనిపోయి ఆవు దూడగా పరాడుగా పుట్టితే నిన్ను చూడగానే ఆ పాములు ఆవు దూడ మరణించింది. తర్వాత మనిషిగా పుట్టారు. అంటే ఒక ఉన్నతమైన స్థాయి రావాలంటే మనలో ఉండే అవలక్షణాలన్నింటినీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి గురువు తొలగిస్తూ ఉంటే ఆఖరికి మనం ఉన్నతమైన జన్మకు మనం సార్థకత కోరుకుంటాం. అటువంటి సత్సంగాలు ఇచ్చేటువంటి గొప్ప గురువుని ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక్కరు చాలు. దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676